హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితే ఏంటంటే ఈరోజు మనము లాస్ట్ టైం అయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకి రీసెంట్గా నిన్నైతే గ్రూప్ డీకి అయితే అప్లై చేయడం జరిగింది కదా. అయితే నేనేంటంటే ఎన్టీపీసీకి అప్లై చేశాను, గ్రూప్ డీకి అప్లై చేశాను. రెండు ఆర్ఆర్బీకి రిలేటెడ్వే. సో సేమ్ సిలబస్ ఉంటే కనుక నాకు కొంచెం హెల్ప్ అవుతుంది, సేమ్ బుక్స్ చదవచ్చు. సిలబస్ చేంజ్ అయితే కనుక రెండు చదవడం కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే నేను ఆ రోజు మీకు అప్లై చేసిన రోజే చెప్పాను కదా. సో అయితే ఈరోజు ఏంటంటే కంప్లీట్గా మనకు గ్రూప్ డి కానీ ఎన్టీపీసీకి కానీ ఉన్న సిలబస్ని కంపేర్ చేయడం ఎలాగో కంపేర్ చేసి ఎలా చదువుకోవాలని చెప్పేసి అయితే నేను ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. కంప్లీట్ సిలబస్ అయితే ఈ వీడియోలో ఉంటుందండి, చూసేయండి. ఇంకా ఏంటంటే చాలామంది గ్రూప్ డి అప్లై చేసిన వాళ్ళు చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో ఎలా అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, లేకపోతే సర్టిఫికేట్స్ ఏం కావాలి, ఫీజు ఎంత అని చెప్పి చాలామంది అయితే చాలా రకాలుగా మెసేజ్ చేస్తున్నారు. మీరు కంప్లీట్గా వీడియో చూడట్లేదు అనుకుంటానండి. కంప్లీట్గా వీడియోలో అయితే నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. మీరు మొత్తం చూడకుండా డైరెక్ట్ మెసేజ్ చేస్తే నాకు అందరికి రిప్లై ఇవ్వడం ఇబ్బంది అవుతుంది కదా. సో దాని గురించి కూడా నేను లాస్ట్కి వీడియోలో అయితే మాట్లాడతాను, ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అని చెప్పేసి. లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే ఎన్టీపీసీ ప్లస్ గ్రూప్ డి అయితే సిలబస్ కంపారిజన్ చేసుకుందామండి. మనకు ఎన్టీపీసీ చూద్దాము. ఎన్టీపీసీ, ఆర్ఆర్బి, ఇక్కడ గ్రూప్ డి, ఆర్ఆర్బి. సో రెండు ఆర్ఆర్బియే రైల్వేస్లోనే, కానీ ఎన్టీపీసీకి గ్రూప్ డికి సిలబస్ ఏంటనేది మనం చూద్దాము. ఎన్టీపీసీలో వచ్చేసి మనకి సిబిటి 1 ఉంటుందండి. అంటే సిబిటి 1 ఫస్ట్ ఉంటుంది ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ టెస్ట్ మనం ఫస్ట్ రాయాలి, ఇది ఎగ్జామ్. సేమ్ సిబిటి 1 మనకి గ్రూప్ డిలో కూడా ఉంటుంది. ఈ సిబిటి 1లో మనకి ఎలా ఉంటాయంటే సిలబస్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది, ఓకేనా. సెకండ్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి మనకి 30 మార్క్స్ ఉంటాయి. సో ఇది సిబిటి 1లో ఉంటుంది, ఆర్ఆర్బి ఎన్టీపీసీలో. నెక్స్ట్ గ్రూప్ డిలో సిబిటిలో ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ మనకి ఫస్ట్ జనరల్ సైన్స్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఫోర్త్ వన్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ప్లస్ ఇంకా జనరల్ అవేర్నెస్ కూడా ఉంటుంది. వీటికి మార్క్స్ చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్కి వచ్చేసి మనకి 25 మార్క్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్కి వచ్చేసి 25 ఉంటాయి, ఇంటెలిజెన్స్కి వచ్చేసి మనకి 30 మార్క్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ప్లస్ జనరల్ అవేర్నెస్కి వచ్చేసి అయితే మనకి 20 మార్క్స్ ఉంటాయి. టోటల్లో వచ్చేసి 100 మార్క్స్ అండి. సేమ్ ఇక్కడ కూడా టోటల్ వచ్చేసి 100 మార్క్స్. అయితే ఇక్కడ గమనించాలి, సిబిటి 1 ఉంటుంది ఎన్టీపీసీలో, గ్రూప్ డిలో కూడా సిబిటి 1 ఉంటుంది ఎగ్జామ్. అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో వచ్చేసి సిబిటి 1 ఉంటుంది కదా ఎగ్జామ్. సిబిటి 1 క్వాలిఫై అయిన తర్వాత మనకు సిబిటి 2 కూడా రాయాలండి ఎగ్జామ్. ఇందులో మాత్రము ఓన్లీ సిబిటి 1 ఒకటే ఎగ్జామ్ అనేది చదివి రాసేది మనం ఇది ఒకటే ఉంటుంది. మార్క్స్ అయితే సేమ్ అండి, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. సేమ్ రెండిట్లో కూడా అంతే ఉంటుంది. వచ్చేసి ఇక్కడ 90 మినిట్స్ ఉంటుంది సిబిటి 1 ఎన్టీపీసీలో. సిబిటి 1 ఆర్ఆర్బి గ్రూప్ డీలో వచ్చేసి కూడా మనకి 90 మినిట్స్ ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్కి వచ్చేసి మనకి 1 నిమిషము ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే అండి, సిబిటి 1లో జనరల్ అవేర్నెస్ ఉంది కదా. జనరల్ అవేర్నెస్లో మనకి చాలా ఉంటాయి, హిస్టరీ, పాలిటీ, కంప్యూటర్స్, ఇంకా వచ్చేసి మనకి జీకే, స్టాటిక్ జీకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకుందాం. జనరల్ సైన్స్లో సేమ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చేసి బయాలజీ 3 ఉంటాయి. మ్యాథమెటిక్స్ అయితే మన అందరికి తెలిసిందే, మ్యాథ్స్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్సే ఉంటుంది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ ప్లస్ జనరల్ అవేర్నెస్ ఈ రెండు ఇచ్చారు చూడండి, కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్. సో కరెంట్ అఫైర్స్ మనకు అందరికి తెలిసిందే, న్యూస్లో వస్తుంది కదా. సో జనరల్ అవేర్నెస్ కిందికి మనం ఇక్కడ అన్నీ వేసుకోవచ్చండి, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, స్టాటిక్ జీకే, ఎకనామిక్స్, కంప్యూటర్స్, ఇలా ఇవన్నీ మనకి సిబిటి 1 ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఉంటాయి. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు అయితే మనకి ఏం డిఫరెన్స్ అయితే కనిపించట్లేదండి. ఒకటి ఏంటంటే మనకి సీరియల్ వైజ్ ఇవ్వలేదు అంతే, కానీ ఏంటంటే సేమ్ మనకు వచ్చే క్వశ్చన్స్ సేమ్, ప్లస్
టైం కూడా సేమే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. కానీ ఇక్కడ ఏంటంటే జనరల్ అవేర్నెస్కి వచ్చేసి 40 మార్క్స్ ఉన్నాయి, 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇక్కడ ఏంటంటే జనరల్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ కలిపి 20 ఉన్నాయి. సో అలా డిఫరెన్స్ మాత్రమే ఉంది. బట్ అన్నీ అయితే సేమ్ అండి, సిలబస్ సేమ్, మనం చదవాల్సింది బుక్స్ కూడా సేమే. ఎందుకంటే ఇప్పుడు జనరల్ అవేర్నెస్కి నేను హిస్టరీ బుక్ ఒకటి తీసుకున్నాను అనుకోండి, సేమ్ ఇక్కడ కూడా నాకు జనరల్ అవేర్నెస్లో హిస్టరీ అవసరమే ఉంటుంది కదా. సో హిస్టరీ ఇదే బుక్ చదివితే సరిపోతుంది, మళ్ళీ సపరేట్ బుక్ కొనుక్కోవాల్సిన అయితే అవసరం లేదు. సో నేను ఆల్రెడీ హిస్టరీ చదివి ఉన్నాను కాబట్టి సో దీంట్లో కూడా నాకు హెల్ప్ అయింది. సో ఇలా అయితే ఉందండి, సేమ్ ఉంది సిలబస్, ఏమి కూడా చేంజ్ లేదండి. సిలబస్ ఎన్టీపీసీ ప్లస్ గ్రూప్ డి సిలబస్ అయితే సేమ్ ఉంది, కొంచెం డిఫరెన్స్ కూడా ఏం లేదు. సో మనము ఏంటంటే ఇన్ని రోజులు చదివిందే మనకి ముందుకైతే వెళ్ళొచ్చు. సో దీంట్లో ఏం మిస్టేక్ లేదు కాబట్టి ఇదే సిలబస్ ఇవే బుక్స్ అయితే నేను చదువుదాం అనుకుంటున్నాను. నాకైతే చాలా హెల్ప్ అనిపిస్తుందండి. ఒకవేళ ఎన్టీపీసీకి ఎవరైనా అప్లై చేయకపోయింటే కనుక గ్రూప్ డీకి అప్లై చేసుకోండి. మనకు ఒకవేళ ఎన్టీపీసీలో జాబ్ రాకపోయినా కూడా గ్రూప్ డీలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకేంటంటే ఒకటి ఎన్టీపీసీలో మైనస్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయో లేవో తెలియదు, లేవు నాకు తెలిసినంతవరకు. కానీ గ్రూప్ డీలో అయితే నెగిటివ్ మార్క్స్ ఉంటాయంటండి, 1/3% అయితే ఉంటుంది. గ్రూప్ డీలో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో కాబట్టి మనం ఆలోచించి చదవాలి, ఆలోచించి క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలి. ఏదో ఒక ఆన్సర్ అయితే పెట్టేద్దాము, క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు కదా అని చెప్పేసి అయితే తెలియని దానికి మళ్ళీ ఒక ఆన్సర్ అయితే చేయొద్దండి. ఎందుకంటే మనకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో ఒకటి మనము తెలియకుండా పెడితే తెలిసిన ఆన్సర్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అయితే మీరు అడగచ్చండి, సరే మరి జనరల్ అవేర్నెస్కి అయితే ఇవి చెప్పారు కదా ఏమేమి ఉంటాయి సబ్జెక్ట్స్ అని చెప్పేసి, మరి మ్యాథమెటిక్స్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయని అడగచ్చండి. నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద చూడండి. మ్యాథమెటిక్స్కి జనరల్ ఇంటెలిజెన్స్కి ఎన్టీపీసీలో సేమ్, ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసి నేనైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి కూడా మీకు సిలబస్ మొత్తము ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది అయితే కింద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి నేను అప్లై చేసినప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చదువుతున్నాను కదా. సో ప్రతి సబ్జెక్ట్ని నేనైతే ఒక్కొక్క బుక్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. నేను తీసుకున్న బుక్స్ కానివ్వండి, ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఎలా చదువుతున్నాను, ఏమేమి సిలబస్ ఉందని చెప్పేసి మీకు లాస్ట్ టైం వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో అది చెక్ చేసుకుంటే మనకు సరిపోతుందండి, ఎందుకంటే గ్రూప్ డి కూడా సేమ్ ఉంటాయి కాబట్టి. అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, ఎందుకంటే సేమ్ సిలబస్ ఉంది కాబట్టి మళ్ళీ దీనికోసం సపరేట్గా చదవాల్సిన అవసరం లేదని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. అంటే మనందరికీ తెలిసిన విషయమే కదండి, ఒక హౌస్ వైఫ్ ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లలతో ఇంత చదువుకోవడం అయితే చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో సేమ్ సిలబస్ ఉండేసరికి అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. సో నేను ఎగ్జామ్ అటెండ్ అవ్వడం ఒక ఎత్తు అయితే నాకు ఇవి సేమ్ సిలబస్ ఉందనేది హ్యాపీనెస్ ఇస్తుంది. అయితే మీకు నేను గ్రూప్ డే అయితే రీసెంట్గా అప్లై చేశాను కదా. సో అంతకుముందు ఎన్టీపీసీ అప్లై చేశాను కాబట్టి ఎన్టీపీసీ సిలబస్కి సంబంధించిన కొన్ని టాపిక్స్ అయితే మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. బయాలజీ కానివ్వండి, లేకపోతే జనరల్ సైన్స్కి సంబంధించినవి, స్టాటిక్ జీకేకి సంబంధించినవి చాలా అయితే నేను మీకు డిస్కస్ చేశాను, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. ఇప్పుడు సేమ్ సిలబస్ కాబట్టి ఇవి పెట్టిన ప్రతి ఒక్కటి కూడా దీనికి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి రెండింటికైతే ఒకటే చదువుకోండి. అంతే అండి, సిలబస్కి సంబంధించిన వీడియో. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సేమ్ సిలబస్ ఉండి ఎన్టీపీసీ అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు గ్రూప్ డి చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రెండు ఒకటే దాంట్లో ఉండిపోతుంది. ఎన్టీపీసీ అప్లై చేయని వాళ్ళైతే గ్రూప్ డీకి అయితే ఎన్టీపీసీకి ఉన్న సిలబస్ కానివ్వండి, ఇక్కడ మీకు చెప్పిన సిలబస్ అయితే కంప్లీట్గా చదువుకోండి. మనము ఆర్ఆర్బీ గ్రూప్ డి అప్లికేషన్కి అయితే వెళ్ళిపోదామండి. సో చాలామంది అయితే క్వశ్చన్స్ అయితే చాలా అడుగుతున్నారు కదా. సో నేను అందుకని చెప్పేసి అయితే మనకి చాలా జోన్స్ అయితే ఉంటాయి కదండి. ఇప్పుడు నేనైతే సికింద్రాబాద్కి జోన్కి అయితే అప్లై చేశాను. సో ఎందుకంటే నాకు అంటే వేరే స్టేట్కి వెళ్ళి వర్క్ చేసే అంత లేదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. సో నేను అంతా వాళ్ళని వదిలేసి ఎఫెక్షన్ లేకుండా అయితే నేను ఉండలేనండి. సో అందుకని చెప్పేసి అయితే నేను సికింద్రాబాద్ జోన్కి అప్లై చేశాను. సికింద్రాబాద్లో ఒకవేళ నేను అప్లై చేసిన దానికి నాకు వచ్చిన మార్క్స్ని బట్టి నేను ఎలిజిబుల్ అయితేనే నాకు జాబ్ వస్తుంది, లేకపోతే అయితే రాదు. సో నాకు ఎఫెక్షన్ ఇంపార్టెంట్, నేను బయటికి వెళ్ళి చేయలేకపోతాను. సో అందుకని చెప్పేసి అయితే నేను నా జోన్లో ఉన్నంత వరకనే అయితే నేను అప్లై చేసుకున్నాను. సో మీరందరూ కూడా అలా చేయాలని అయితే ఏం లేదు, మీరు ఏ జోన్కి పెట్టుకోవచ్చు అంటే చాలా ఉన్నాయండి. మన ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి న్యూ ఢిల్లీ ఉంది. ఢిల్లీలో మనకి ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయండి. మనకు మొత్తంగా అయితే 32,000 ప్లస్ పోస్టులు అయితే ఉన్నాయి మొత్తము ఆల్ ఓవర్ ఇండియాలో. సో న్యూ ఢిల్లీలో ఎక్కువ ఉన్నాయి. సెకండ్ వన్ వచ్చేసి మనకి ముంబైలో ఉన్నాయండి. అలా చూసుకోండి. ఒకవేళ న్యూఢిల్లీలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా, సో మీ న్యూఢిల్లీకి అప్లై చేసినా మీకు బెస్టే అండి. సో నేను నా జోన్ కాకుండా నేను వేరే స్టేట్కి వెళ్తాను, ఎక్కడైతే ఏంది నాకు జాబ్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళైతే మీరు తప్పకుండా న్యూఢిల్లీలో అయితే చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ముంబై ఉంది. సో మనకి ఏ స్టేట్ అయితే ఏంది జాబ్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళైతే నెక్స్ట్ అయితే దీనికి పెట్టుకోండి, ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి.
చాలామంది నాకు ఓబీసీ సర్టిఫికేట్ అడుగుతున్నారు సిస్టర్, ఇది నా దగ్గర లేదు కదా, సో ఒకవేళ అప్లై చేద్దాము ఇప్పుడు అని అంటే చాలా ప్రాసెస్ చెప్తున్నారు అని చెప్పైతే హౌస్ వైఫ్స్ చాలామంది నాకు మెసేజ్ చేయడం అయితే జరిగిందండి, కామెంట్ చేయడము. సో ఈ ఓబీసీ సర్టిఫికేట్ ఎలా తీసుకుంటారు ప్రాసెస్ అనేది మీకు తెలుసు కదా. ఇంకా మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 22 ఉంది, 2025 కదా. సో మనకి ఇంకా 20 డేస్ ఉంది, 20 డేస్లో సర్టిఫికేట్ రాదా, వస్తుంది కదా. ఎందుకు మీరు అంత ఇబ్బంది తీసుకుంటున్నారు, వెళ్ళి ఓబీసీ సర్టిఫికేట్ తీసుకునేటట్టు చూడండి. ఎందుకంటే వాడు అడిగిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ మనం పెట్టాలి. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అనుకోండి, మీకు ఓబీసీ అడుగుతున్నారు, సో కంపల్సరీగా మీరు ఈ సర్టిఫికేట్ తీసుకొని అయితే ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చాలామంది అంటే ఈ ఇయర్ది లేదు, లాస్ట్ ఇయర్ది ఉంది, 2 years బ్యాక్ ఉంది, 3 years బ్యాక్ ఉంది అని అయితే అడుగుతున్నారు. ఏదైనా తీసుకుంటుంది. సో నేనైతే 3-4 years బ్యాక్ అయితే పెట్టానండి, అయినా కూడా నాది అప్లికేబుల్ అయింది. సో మీకు కూడా అవుతుంది, 3-4 years అయినా పర్లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అయితే మనకి సరిపోతుంది. ఎక్కువ వస్తున్న కామెంట్స్ ఏంటంటే ఫీజు గురించి అయితే అడుగుతున్నారండి. సో మనకి SC ST వాళ్ళకైతే 250 రూపీస్ ఉంటుంది, మిగతా వాళ్ళకైతే 500 రూపీస్ అయితే ఉన్నది. ఇంకా ఏంటంటే మనం ఒకవేళ CBT ఎగ్జాము, ఇప్పుడు మనము గ్రూప్ డి ఉంది కదా, గ్రూప్ డికి మనం ఫస్ట్ అంటే రాయాల్సిన ఎగ్జామ్ ఏంటి, CBT 1 కదా. సో ఒకవేళ మీరు ఈ CBT 1 ఎగ్జామ్ అనేది అటెండ్ అయ్యారనుకోండి, ఎగ్జామ్ రాశారనుకోండి, మళ్ళీ ఈ 500 రూపీస్ మీకే రిటర్న్ అవుతాయి. ఒక 400 వేస్తారనుకుంటా, కంప్లీట్గా 500 అయితే ఇవ్వరు. సో 250 అయితే కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే CBT 1 మనం అంటే ఎగ్జామ్ రాస్తేనే వస్తుందండి. నేను అప్లై చేశాను కదా, ఎగ్జామ్ అటెండ్ కాలేదు అని అనుకోవద్దు. ఒకవేళ అటెండ్ కాకపోతే మాత్రం ఉండదు, CBT 1 రాస్తే మాత్రం మీకు కంపల్సరీగా అయితే అమౌంట్ అయితే రిటర్న్ వస్తుంది. సో మన అమౌంట్ మనకే వస్తుంది కదా, అప్లై చేయడానికి అయితే ఏమి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా డాక్యుమెంట్స్కి వచ్చేద్దామండి. మనకు కంపల్సరీ ఆధార్ కార్డ్ అవసరము, ఈమెయిల్ ఐడి అవసరము, టీచర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, ఇంకా మన క్వాలిఫికేషన్ సంబంధించిన 10th అయితే 10th మెమో, ఐటీ అయితే ఐటీ మెమో, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ మెమో, ఇలా మెమోస్ అయితే అన్నీ అయితే అవసరం అండి. ఇంకోటి మెయిన్గా అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అవసరము. ఫస్ట్ ఇంకా మనకు వచ్చేసి ఫీజు అమౌంట్ అయితే అవసరం. ఇంతే అండి మనకి కావాల్సినవి. ఎక్కువగా కామెంట్స్ ఏంటంటే హెల్త్ ఇష్యూ ఉంది నాకు, అంటే ఇది ఐ సైట్ ఉంది, సో నేను ఎలిజిబులా లేదా అని అయితే అడుగుతున్నారు. సో మనకి ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా అండి, ఫస్ట్ అయితే మీరు అప్లై చేయండి కదా, CBT అయితే రాయండి, నెక్స్ట్ మనం చూసుకుందాం. ఒకవేళ CBT 1 రాసిన తర్వాత మీకు ఐ సైట్ అప్పటి వరకు ఉండకపోవచ్చు కదా, చెప్పలేము కదా. సో ఒకవేళ మీకు అప్పుడు లేకపోతే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీరు ముందే అప్లై చేయకముందే ఇవన్నీ ఆలోచించడం ఎందుకు చెప్పండి. ఫస్ట్ అయితే RRB గ్రూప్ డి అయితే అప్లై చేయండి, CBT 1 రాయండి, క్వాలిఫై అయితే కదా అప్పుడు కదా మీకు ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా లేవనేది వాళ్ళు చూసేది. సో కాబట్టి మీరు ఎగ్జామ్ అయితే రాయండి, అప్లై అయితే చేసుకోండి. అయితే RRB గ్రూప్ డికి అప్లై చేసుకునే వాళ్ళు ఇంకా చాలామంది ఏం మెసేజ్ చేస్తున్నారు, ఏం కామెంట్ చేస్తున్నారు అని అంటే మెయిన్గా అంటే హౌస్ వైఫ్స్ అండి, పెళ్ళైన వాళ్ళు. పెళ్ళి కాకముందు మాకు సర్నేమ్ వేరే ఉంది, పెళ్ళైన తర్వాత సర్నేమ్ వేరే ఉంది కదా, సో మంది చేంజ్ చేసుకున్నారు, ఇంకొంతమంది చేంజ్ చేసుకోలేదు. సో ఏం పెట్టాలి అని అయితే అడుగుతున్నారు. ప్రజెంట్ మీ ఆధార్ కార్డులో ఏది ఉందో అదే అయితే పెట్టండి. అది తీసుకోకపోతే తర్వాత అయితే మీకు ఓటర్ ఐడితో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏంటంటే పెళ్లి కాకముందు ఒక నేమ్ ఉందంటున్నారు, పెళ్ళైన తర్వాత ఇంకొక నేమ్ చేంజ్ చేసుకున్నాము అని అంటున్నారు. సో నేమ్కి కూడా మనకు ప్రాబ్లం అవుతుంది కదా. సో దీనికి కూడా మనము ఓటర్ ఐడి అయితే పెట్టి చూడండి, వస్తుందో లేదో చూద్దాము. ఒకవేళ ఈ రెండింటితో ఓటర్ ఐడితో ఆధార్ కార్డుతో తీసుకోలేదు అనుకుంటే కనుక ఇంకా మీకు February 22 వరకు లాస్ట్ డేట్ కదా, ఇంకా 20 days అయితే ఉండండి తప్పకుండా. అప్పటిలోపు అయితే మనకి ఆధార్ కార్డు చేంజ్ అవుతుంది, మనకి నేమ్స్ కూడా సర్నేమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా 20 daysలో చేంజ్ అవుతుంది. సో ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకొని అయినా మీరు పెట్టండి. ముఖ్యంగా అయితే ఆధార్ కార్డ్ అండి. సో ఆధార్ కార్డ్కి రిలేటెడ్గానే ఉంటుంది, ఆధార్ కార్డ్ అయితే తప్పకుండా మనం పెట్టాలి కాబట్టి ఆధార్ కార్డులో ఉన్న నేమే తీసుకుంటుంది. సో చెక్ చేసుకోండి అదైతే ఒకసారి. మనకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే RRB NTPCలో అయితే CBT 1 ఎగ్జామ్ రాయాలి, ఇది క్వాలిఫై అయితేనే మనకి CBT 2 ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇది క్వాలిఫై అయితే అప్పుడు మనకి నెక్స్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. సో RRB NTPCకి అయితే 2 ఎగ్జామ్స్ ఉంటాయండి, కానీ గ్రూప్ డి RRBకి అయితే 2 ఎగ్జామ్స్ అయితే ఉండవు. ఇదైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. CBT 1 ఉంటుంది ఫస్ట్, CBT 1 క్వాలిఫై అయినాక PET ఉంటుంది. PET అని అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. PET ఏంటి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇక్కడ మనకు ఫిజికల్గా మనకు అన్నీ అయితే చెక్ చేస్తారండి, ఎందుకంటే వెయిట్ మోపిస్తారు. గర్ల్స్కి వచ్చేసి అయితే 20 kgs అయితే ఉంటుంది. ఒక్కసారి కూడా కింద పెట్టకుండా ఈ వెయిట్ని అయితే మనము మోసుకొని 100 meters అయితే రన్ చేయాల్సి ఉంటుంది. ఇది గర్ల్స్కి, బాయ్స్కి అయితే సపరేట్గా ఉంటుందండి. 35 ఉండొచ్చు, 30 ఉంటుంది. ఒక్కసారి కూడా కింద పెట్టద్దండి, 100 meters అయితే రన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా కొన్ని అయితే ఉంటాయి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
ఏంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో మన డాక్యుమెంట్స్ అన్నీ అయితే చెక్ చేస్తారు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, అంటే ఏ యూనివర్సిటీలో చదివారు, లేకపోతే ఏ స్కూలింగ్లో మీ అంటే ఏ బోర్డు కిందకైతే మీరు స్కూల్ కంప్లీట్ చేశారని చెప్పేసి ఇలా అన్నీ అయితే ఉంటాయి. డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్త్కి మెడికల్కి సంబంధించింది అన్నీ అయితే చెక్ చేస్తారు. అంటే హైట్ ఉందా, హైట్ ఉందా, లేకపోతే ఏమైనా హ్యాండిక్యాప్డ్గా ఉన్నారా, ఇలా చాలా అయితే మనకు మెడికల్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి కదా. సో అవన్నీ చెక్ చేస్తారు. అది ఓకే అయితే మీకైతే జాబ్ అయితే కన్ఫర్మ్ అయిపోతుందండి. సో ఇక్కడ చూడండి, CBT 1 క్వాలిఫై కావాలి, అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET అవుతుంది, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ DV అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి మనకి మెడికల్ చెకింగ్ అయితే ఉంటుంది. సో ఆ తర్వాత అయితే జాబ్ అయితే ఉంటుంది. ఇదండి కంప్లీట్గా మనకి ఈరోజు RRB NTPC ప్లస్ RRB గ్రూప్ Dకి సంబంధించిన సిలబస్ కంపారిజన్ కానివ్వండి, లేకపోతే గ్రూప్ Dకి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, ఫీజు, అంతే అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా అయితే నేను ఈ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి రీజన్ ఏంటంటే నాలాగా హౌస్ వైఫ్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని మాత్రమే నేను తీసుకొస్తున్నానండి. ఎందుకంటే నేను చదువుకుంటూనే నేను చదివింది మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి అయితే మీ ముందుకైతే తీసుకురావడం అవుతుంది. నేను కూడా చదువుకోవాలి. సో వీడియోస్ అయితే రెగ్యులర్గా రాకపోవచ్చు మనకి, ఎందుకంటే మనకు వచ్చేసి ఎగ్జామ్ అయితే చాలా దగ్గరలోనే ఉంది కదా. సో అందుకని చెప్పేసి అయితే చదువుకుంటున్నాను. ఇక్కడ మీరు NTPC చూడొచ్చు. మనకి NTPC వచ్చేసి 2 ఉన్నాయండి. అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు అప్లై చేసుకున్నారు, గ్రాడ్యుయేట్ వాళ్ళు అప్లై చేసుకున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12th పాస్ అయిన వాళ్ళకైతే జరిగింది, గ్రాడ్యుయేట్ వాళ్ళకి 12th ప్లస్ ఉన్న వాళ్ళకి అయితే జరిగింది అప్లై చేసుకోవడము. సో నేనైతే వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్కి అప్లై చేశాను. నేను గ్రాడ్యుయేట్కే, బట్ నేనంటే అప్పటివరకు డేట్ చూసుకోలేదు, లాస్ట్ డేట్. సో అయిపోయింది కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్కి అప్లై చేశాను. సో అండర్ గ్రాడ్యుయేట్కి వచ్చేసి మనకి మే లేకపోతే జూన్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది. గ్రాడ్యుయేట్ వాళ్ళకి వచ్చేసి ఏప్రిల్లో ఉంటుంది అని అయితే అంటున్నారు. సో కాబట్టి చాలా తక్కువనే, 2 months ఉంది. ఈ 2 monthsలో అయితే రెగ్యులర్గా అయితే చదువుకోవాలి నేను. సో అందుకని చెప్పేసి అయితే వీడియోస్ రెగ్యులర్గా రాకపోవచ్చు. మీకు సిలబస్ అయితే ఆల్రెడీ నేను చెప్పాను కదా. దీనికి సంబంధించిన బుక్స్ నేను ఎక్కడ తీసుకున్నానో, ఎలా చదువుతున్నాను అని చెప్పేసి కూడా మీకు లాస్ట్ టైం వీడియోలో అయితే మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.